నాచో నాచో రే నాచో రే నాచో రే నాచో రే ది గ్రాండ్ ఫినాలే. ఎస్, మరి ఈరోజు కెమిస్ట్రీ దాంతోపాటు సెట్ ప్రాపర్టీ అన్న థీమ్ మనం ఈ అందమైన భామలకి ఇవ్వంగానే నువ్వు కాదు నేను కాదు నువ్వు అంటూ ఒకళ్ళని మిల్చి ఒకళ్ళు ఇక్కడ ఆ కెమిస్ట్రీని అలా చూపిస్తున్నారు కదా. మరి నెక్స్ట్ ఇదే రౌండ్ లో పర్ఫార్మ్ చేయడానికి రాబోతున్న నెక్స్ట్ భామ అనన్య. ఇతను కాళకింకరుడు అనే రాక్షసుడు. మిగతా రోజుల్లో మామూలుగానే ఉన్న ప్రతి అమావాస్య రోజున ఇతనిలోని రాక్షసుడు విజృంభించి ఎంతో మంది అమాయకులను చంపేస్తుంటాడు. ఈమె పేరు విరోంచికా మహారాణి, మహాపరాక్రమవంతురాలు. తన ప్రజలను చంపేస్తున్న కాళకింకరుడిని సంహరించాలని ప్రతినబూనింది. తన హొయ్యల సోయగాలతో అమావాస్య రోజున కాళకింకరుడిలోని రాక్షసుణ్ణి బయటకు రప్పించి మట్టు పెట్టాలని ప్రతిజ్ఞ చేసింది. శుభఘడియ చూసి కురులు తీసి పద్దురాయర జబ్బ పైన బంగారు కుంచె తేనెలో ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన. లోకం కోసం నిధి పంచు, ఈ దేహం కోసం ఒడి పంచు. ప్రభువుల మనుగడ విధి ధర్మం, బలి కావడమే చలి ధర్మం. ప్రియతమా ప్రియతమా నీకై వేచి ఉన్నా.
చెప్పండి, హౌ వాజ్ దట్? నేనైతే ఎక్కడ మిస్టేక్ చేయకుండానే చేశాను. బాలు కరెక్ట్ అని చెప్తే ఇంకా నేను కొంచెం సాటిస్ఫై అవుతా. ఏం బాలు, పర్లేదా? సూపర్ మ్యామ్, సూపర్ మ్యామ్. సూపర్ అని చెప్పకు, జడ్జెస్ తిట్టుకుంటారు. చెప్పు మేడం, మీరు అక్కడ తప్పులు చేశారు. ఏమైనా టెన్షన్ ఉండిందా? మీరు ఇప్పుడు ఎందుకండి ఇలాంటి క్వశ్చన్స్ పెడతారు? ఉండిందా లేదా తెలుసుకుందామని. ఎందుకు ఉండదు? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకు? ఫైన్ లానా? అంతే కదా మరి. కానీ మీరు అంత బాగా పర్ఫామ్ చేస్తారు కదా. టెన్షన్ ఉంటుందని మీకు ముందు కూడా చెప్పాను. మీరేమైనా గజనీయా? ఓకే సరే, మరి టెన్షన్ ఫిల్డ్ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారు చూద్దాం. ముందుగా రోజా మేడం. అనన్య, గుడ్ ఈవినింగ్. గుడ్ బాలు, ఈవినింగ్ మ్యామ్. 6 ప్యాక్స్ ఇంత తక్కువ టైంలో తయారు చేయొచ్చని బాలు నిరూపించారు. ఇక్కడ చాలా మంది కష్టపడుతున్నారు. తనకు ఆల్రెడీ 6 ప్యాక్ ఉంది. నెలల తరబడి కష్టపడుతున్నారు పాప హీరోస్. కానీ బాలు మాత్రం 1 minute లో. బాలు, ఎప్పుడు మీ కాన్సెప్ట్ బాగుంటుంది, మీకు మంచి పార్టిసిపెంట్ దొరికింది కాబట్టి మీరు కొత్తగా ఏం కనిపెట్టినా కూడా తను చేయగలుగుతుంది. ఇక్కడ అందరూ ఈరోజు జరిగిన వాటిలో చూస్తే డిఫరెంట్గా చూపించాలి ఈ కెమిస్ట్రీ రౌండ్లో అని చెప్పి ఒకరు భయాన్ని చూపించారు ప్రేమతో పాటు. ఇక్కడ చూస్తే ఫైట్ అన్నీ కూడా పెట్టి మీరు ఇంకొంచెం డిఫరెంట్గా చేశారు. ఒకరిని మించి ఒకరు చాలా బాగా చేశారు. కానీ ఇప్పుడే మాకు అసలైన పరీక్ష. ఎందుకంటే ఇది ఎలిమినేషన్ రౌండ్, గ్రాండ్ ఫినాలేలో, నాచోరేలో. కాబట్టి అందరు జడ్జెస్ చెప్పిన తర్వాత ఫైనలైజ్ చేద్దాం, ఎవరిని పంపిద్దాం, ఎవరిని ఉంచుదాం అని. కానీ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు అనన్య అని ఆవిడ అంటున్నారండి. మరి నోబెల్ మాస్టర్. యాజ్ యూజువల్ అనన్య, సార్ ఏం చెప్పాలి సార్, నేను చాలా కష్టపడ్డాను సార్ ఈ సాంగ్ కోసం మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి. ఒక్క 2 మాటలైనా చెప్పండి సార్. కొరియోగ్రఫీ నైస్, కొత్తగా ట్రై చేస్తున్నారు బాలు రియలీ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్. నాకు అన్నిట్ల కట్ల లాస్ట్ లో అదేంటి స్నేకా ఆక్టోపస్, వాట్ ఇస్ దట్? ఆక్టోపస్ సార్. ఆక్టోపస్, ఓకే నైస్. ఆ కాన్సెప్ట్ వచ్చి సడన్ గా అది వచ్చడం వచ్చి చాలా బాగుంది. కెమిస్ట్రీ ఓకే, కొంచెం డాన్స్ తక్కినట్టు ఉంది. ఎందుకంటే మీ ఇద్దరం వచ్చి మీ పేరు వచ్చి ఎప్పుడు డాన్స్ కొంచెం మీరు మీ ముద్ర అది స్ట్రాంగ్గా రిజిస్టర్ చేసి వెళ్తారు. ఎప్పుడు ఏమిట్లో తక్కువ ఉండదు. కానీ ఇప్పుడు దీంట్లో కొంచెం డాన్స్ కొంచెం తగ్గింది, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. మా ఓవరాల్ కాన్సెప్ట్ ఓకే. యాజ్ యూజువల్ అనన్య ఎక్స్ప్రెషన్ టూ గుడ్. థ్యాంక్ యూ. లిఫ్టింగ్ అన్ని 1-2 మాత్రం కొంచెం స్ట్రెయిన్ కనిపిస్తుంది, మిగతా అన్ని చాలా స్మూత్గా వచ్చింది. కాన్సెప్ట్ మెయిన్ దీంట్లో. సో కాన్సెప్ట్ వచ్చి నిజంగా బాగా వర్క్ అయింది. కొంచెం డాన్స్ తక్కువ ఉంది, అదే నాకు అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా. అదే మీరు అలాగే కదా ఎప్పుడు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో అలాంటి ఇదిలో కాన్సెప్ట్ మీకు ప్లస్ అయింది, అంతే. బాగా వర్క్ అయింది. అంటే ప్రతిసారి డాన్స్ చేస్తాం కదా అని కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాం సార్, అంతే. డాన్స్ చేయకూడదు అని మాకు లేదు, డెఫినెట్ గా ఫర్దర్. ఓకే ఓకే, నేను ఏం రాంగ్ గా చెప్పలేదు. డాన్స్ కొంచెం, ఎందుకంటే అలాంటి ఎన్ని చోట్ల మీరు తక్కువ చేయరు. అన్ని డాన్స్ బెటర్గా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ బెటర్గా ఉంటుంది, కాన్సెప్ట్ బెటర్గా ఉంటుంది, డ్రెస్ కానీ ప్రాపర్టీ కానీ అన్నిట్లో మీరు ఫుల్ఫిల్ చేస్తూనే వస్తున్నారు. సో అది చూసినప్పుడు ఇక్కడ మేబీ బికాస్ ఆఫ్ కాన్సెప్ట్, క్యాప్షన్, అది మన కెమిస్ట్రీ, అది అన్నీ చూడడానికి మీరు ఎలాగో చేసుకోవచ్చు, అది పర్వాలేదు. కానీ ఓవరాల్ నీట్లీ డన్, గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాస్త అమ్మయ్య అంటామమ్మా. అమ్మయ్యా, అది సరిపోయింది. అలాగే మన దగ్గర ఇంకో గెస్ట్ జడ్జ్ ఉన్నారు, నిఖిల్. ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ బ్రదర్, ఐఎమ్ జస్ట్ హియర్ టు ఎంజాయ్ ద షో. బట్ సీరియస్లీ అంటే ఆల్రెడీ జడ్జెస్ వాళ్ళు వర్డిక్ట్ ఇచ్చారు. అండ్ నిజంగా రోజా గారు అన్నట్టు అంత ఈజీగా నా 6 ప్యాక్ మేమైతే కష్టపడి నానా ఫుడ్ ఇది మెయింటైన్ చేసి 6 ప్యాక్ చెప్పుకోను. ఇది ఫ్యామిలీ ప్యాక్ అండి, నువ్వు కూడా చేసేసుకోవచ్చు. See, I can't comment on the performance because the performance is way extraordinary and నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ కూడా లేదు. I enjoyed it
ఇట్స్ లైక్ ఎస్పెషల్లీ ఆ లాస్ట్ లో మాత్రం అది ఇట్ వాజ్ భయంకరంగా ఉంది. అంటే ఎలా లిఫ్ట్ చేస్తాడో తెలియదు కానీ చాలా చాలా ఎనర్జీ అవసరం దానికి. అండ్ ఫస్ట్ క్లాస్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అంట. ఓకే, అలాగే ఇంకో ఇద్దరు అందమైన భామలు ఉన్నారు ఇక్కడ. ముందుగా భాను, వాట్ డు యు హావ్ టు సే? Ananya, you're Hi. very attractive. I've been looking at you. Very, very attractive. Very neat performance. Thank you. And I love the props that you've used in the thing. I think out of all the performances that I've seen today, I think this was my best performance. Oh, thank you. Very nice. Thank you. అక్ష. I'm speechless, actually. Awesome, really good. Amazing chemistry, amazing moments, very, very sensual, amazing, really Thank good. you. Thank you very All the best. థ్యాంక్ యూ సో మచ్ అక్ష అండ్ భాను, వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఇప్పుడు ఏమంటారండి? ఒక్క నిమిషం, మీరు మాట్లాడదు. మీరు ఫ్యామిలీ ప్యాక్ అంటూ ఏదో మాట్లాడారు, పర్సనల్ గా తీసుకున్నారు మీరు. బాలు, నువ్వు చెప్పు. వెరీ హ్యాపీ సార్. అసలు నాకు ఆ చేతుల గురించి చెప్పా, ఎలా ఎత్తావు? అది బాగా బరువుగా ఉంటాయి. లైట్ వెయిట్ ఉంటుంది సార్, బరువే ఉండదు సార్. అవునా? ఓకే, అసలు ఎలిమినేషన్ రౌండ్, నాచోరే గ్రాండ్ ఫినాలే. ఆల్ ది బెస్ట్ యూ. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. नाचो नाचो रे नाचो रे नाचो रे